హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. మనము గత 2 రోజుల క్రితం డేస్ 15,000 క్యాపిటల్ తోటి 1500 డేస్లో 15 lakh రికవరీ అనే దాన్ని మనం చేశాము. సో ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేసే వాళ్ళందరూ లాసెస్లోనే ఉంటారు మ్యాక్సిమం. ఎవరో కొంతమంది స్కాల్పింగ్ చేసేసి ఫైన్ ట్యూన్గా వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు రికవరీస్ చేసుకొని బయటికి వెళ్తుంటారు. ఒకవేళ స్లోగా ప్రాఫిట్స్లోకి రావాలి అంటే స్టాక్స్లో చేయడము, స్వింగ్ ట్రేడింగ్ చేయడం అనేది కావాలి. కానీ క్విక్గా మనీ కావాలి అని అంటే, దానికి గల రూట్ మ్యాప్ కావాలి అని అంటే మైండ్ సెట్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరము. సో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే డిసిప్లిన్ అవసరము. సో డిసిప్లిన్ ఈజ్ ద హయ్యెస్ట్ వెపన్ అన్నట్టు. పేషెన్సీ అవసరము. తర్వాత ఈ రెండింటితో పాటుగా మనం ఎగ్జిక్యూషన్ టైంలో ఎప్పుడైతే మనం ట్రేడ్స్ తీసుకుంటామో దానికి స్టాప్ లాస్ అవటం, టార్గెట్ అనేది ఇది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇదంతా డిసిప్లిన్ అనేది, పేషెంట్ అనేది మన రొటీన్గా కొన్ని రోజులు ఇక్కడ మనకు అంత ఈజీ కాదు. మనము ఒక 1500 రోజులు అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. చాలా డిసిప్లిన్గా మన మైండ్ని, సైకాలజీని, స్టేబుల్ మైండ్ సెట్ని మెయింటైన్ చేస్తూ రావడం అనేది చాలా ముఖ్యం. అది చాలా టఫ్ కూడా, హయ్యెస్ట్. అంటే ఎందుకంటే ఇది ఈజీ మనీ. ఇది చాలా వరల్డ్లో, ప్రపంచంలో ఇంత ఈజీగా డబ్బు రావడం అని అంటే చాలా ఈజీగా వస్తుంది. జస్ట్ ఇట్లా 1 minute ఇలా పెట్టి ఇలా తీసేస్తే 500, 200, 300, 1000 రూపాయలు, 10,000, 15,000 అలా ఎంత అంటే అంత అమౌంట్ తీసేవాళ్ళు కూడా ఉన్నారు స్కాల్పింగ్లలో కూడా. దానికి హయ్యెస్ట్ డిసిప్లిను, ఈ ఈ పేషెన్స్, ఇవన్నీ స్టాప్ లాస్, టార్గెట్ ఇవన్నీ ఉంటేనే అవి అవుతాయి. సో ఇక్కడ ఒక ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సపోజ్ ఇక్కడ సెటప్ అంటే ఏంటి అని అంటే ఒక ఎంట్రీ ఇస్తుంది. సెంట్రీ డబ్బులు ఇవ్వదు. సెటప్ ప్రాఫిట్స్ని ఏది ఇస్తుంది అంటే మైండ్ సెట్ అనేదే ఇస్తుంది. సో మైండ్ సెట్ అనేది ఎలా డెవలప్ అవుద్ది అని అంటే, మైండ్ సెట్ అనేది డిసిప్లిన్, పేషెన్స్ అనేది స్టెప్ బై స్టెప్ మనం డెవలప్ చేసుకుంటూ వస్తేనే మనకి మైండ్ సెట్ అనేది డెవలప్ అవుద్ది. అది ఒక రోజులో రాదు. పేషెన్స్ చాలా స్టెప్ బై స్టెప్ డైలీ సిస్టమేటిక్గా డైలీ 1 lot తోటి ప్రాక్టీస్ చేయడము. మనం రిస్క్ మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయగలుగుతాము అని అంటే, మనం క్వాంటిటీ సైజు 1 ఉంటే సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనేది కాదు. సడన్గా ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా 200, 300, 400, 500 అంత లాస్ కనబడుతుంది. కాబట్టి నువ్వు మైండ్ కూడా స్టేబుల్గా ఉంటుంది. అదే ప్రాఫిట్ కావాలనుకొని ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేసామనుకో, 2 లాట్లు, 3 లాట్లు, 5 లాట్లు, 10 లాట్లు. సో సడన్గా మనకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిందంటే మనం స్టాప్ లాస్ ఇవ్వకపోవడం అనే మైండ్ సెట్ లేకుండా ఉండే, ఓన్లీ టార్గెటే, ప్రాఫిటే అనే మైండ్ సెట్లో ఉంటాం. కాబట్టి సడన్గా అది లాస్లోకి రాగానే మనం బ్యాలెన్స్ చేయడం, రిస్క్ని ఎలా కట్ చేయాలనేది అర్థం కాక అలా హోల్డ్ చేయడం వల్ల బిగ్ లాస్ వస్తుంది. సో ఆ బిగ్ లాస్ రావడం వల్ల ఏమవుతుందంటే సైకలాజికల్గా మన మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో సైకలాజికల్ మైండ్ సెట్ అనేది స్టేబుల్గా ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో మనకు ప్రాఫిట్స్ ఎంత ముఖ్యమో, లాసెస్ వచ్చినప్పుడు స్టేబుల్ మైండ్ సెట్ని తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్టేబుల్ మైండ్ సెట్ని డిస్టర్బ్ కాకుండా ఉండాలి. ఫ్రీ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్ తోటి మనం సైకలాజికల్ మైండ్ సెట్ని మెయింటైన్ చేయాలి అని అంటే మనము రిస్క్ మేనేజ్ చేయాలి. సో అది ఎలా వస్తుందంటే 1 lot తోటి మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నప్పుడు అందులో మనకి లాస్ని కట్ చేయడం, ప్రాఫిట్ని తీయడం అనేది ఒక ప్రాక్టీస్ అవుతుంది. అది ఎన్ని రోజులు? 1 month, 2 months, 3 months తీసుకొని దాన్ని హ్యాండ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, మొమెంటం మనకి ఎక్కడ వస్తుంది, మొమెంటం సడన్ స్పైక్లో మొమెంటం ఎలా వస్తుంది అనేది మనకి క్లియర్గా మైండ్ సెట్ అనేది మనకి అక్కడ హెల్ప్ అవుతుంది. సో అది స్టెప్ బై స్టెప్ ఒకేసారి రాదు. సో ఆ డిసిప్లిన్ అనేది కూడా స్టెప్ బై స్టెప్ మనం వెంటనే రాదు. ఒకరోజు డిసిప్లిన్ పాటిస్తే సరిపోదు. ఇది హయ్యెస్ట్ డిసిప్లిన్ అన్నట్టు. సో అంటే మైండ్ అంత రిజిడ్గా, అంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే దాన్ని ఓపిక్గా ఉండగలగాలి. దాన్ని మన ఒక కోరికని డిలే చేసుకోగలగాలి. మన ఆశల్ని, గ్రీడీనెస్ని కూడా కంట్రోల్ చేసుకోగలగాలి. మనకి వెంటనే కావాలి ఆ రోజు ప్రాఫిట్ అనే మైండ్ సెట్ ఉంటుంది. సో దాన్ని అంతా డిలే చేసుకుంటూ వస్తేనే మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. సో దాని తర్వాత టార్గెట్ అనేది చిన్న టార్గెట్స్. ఫస్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ కోసము చిన్న స్టాప్ లాస్లు ఇవ్వాలా, చిన్న ప్రాఫిట్స్ తీసుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత చిన్నగా, అది చిన్న క్యాపిటల్ తోటే. మళ్ళీ ఎక్కువ క్యాపిటల్ ఉందనుకో మనం హ్యాండిల్ చేయలేము. మనం ఎక్కువ లాట్స్ నువ్వు ఎంతవరకు హ్యాండిల్ చేయాలో దానికంటే ఎక్కువ తీసుకోవడం చేస్తావు. అది సైకలాజికల్గా మనకు తెలియకుండా అలా జరిగిపోతుంది. మనకు టార్గెట్స్, పెద్ద ప్రాఫిట్స్ రావాలన్న ఉద్దేశంతో సడన్గా మనం డిసిషన్స్ తీసుకుంటాము.
సో దానివల్ల మనకి లాసెస్ కూడా సడన్గా వస్తాయి. సో కాబట్టి చిన్న క్యాపిటల్ తోటి చిన్న స్టాప్ లాస్ పెట్టి చిన్న టార్గెట్స్ తోటి తీసుకోవడం, కొద్దిగా స్కాల్పింగ్ మైండ్ సెట్ని అలవాటు చేసుకుంటే మనకు ఇక్కడ మార్కెట్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆపరేటర్స్ ఉంటారు కాబట్టి సో అక్కడ మ్యానిపులేషన్ జరుగుతుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, స్టాప్ లాస్ హంటింగ్లు జరుగుతుంటాయి. కాబట్టి మనం వాటన్నిటిని సస్టైన్ చేసుకొని మార్కెట్లో ఉండాలి అని అనుకుంటే మనకు చిన్న క్యాపిటల్ తోటి ఉంటే సో సడన్గా మనం చిన్న లాస్ కనబడ్డా కానీ కట్ చేసినా మనకి సైకలాజికల్ మైండ్ సెట్ అనేది దెబ్బతినదు అన్నట్టు. సో అందువలన దీన్ని కన్సిస్టెన్సీగా ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడం అనేది అవసరము. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మన ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మన యొక్క కన్సిస్టెన్సీని బట్టి మనం నెక్స్ట్ లెవెల్కి 1 లాట్ నుండి 2 లాట్స్గా 3 లాట్స్గా అనేది స్టెప్ బై స్టెప్ మనం డోస్ పెంచడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒకవేళ మనం పొరపాటున మనం 90% రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటాము. సో డిసిప్లిన్ ఉండాలి అనుకుంటాము, పేషెన్సీగా మెయింటైన్ చేయాలనుకుంటాం, కానీ రియాలిటీలో మనం ప్రాక్టికల్గా అండ్ చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో అలా మిస్టేక్స్ చేస్తున్న టైంలో మనకు ఒకవేళ పొరపాటున మనకి ఏమన్నా డ్రాడౌన్స్ వచ్చాయనుకో, అది ఎంతైనా కానీ 10,000 కానీ 20,000 కానీ 30,000 కానీ 40,000 కానీ ఒక చిన్న క్యాపిటల్ తోటి స్టార్ట్ చేసినప్పుడు 50% డ్రాడౌన్ అయిందా, బిగ్ లాస్ అయిందా, పొరపాటున మనకి ఏదో మిస్టేక్ చేసామంటే సడన్గా మనం ఆ సెటప్ నుండి కానీ, ఆ వాతావరణం నుండి కానీ, ఆ స్టాక్ మార్కెట్ నుండి కానీ కంప్లీట్గా డిటాచ్ అయ్యి ఎటన్నా వెళ్ళిపోవడము, మంచి బ్రేక్ తీసుకోవడము, సినిమాలకి ఎటన్నా మంచి బ్రేక్ తీసుకోవడం, ఒక 2, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, వారం రోజులు తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా మన మైండ్ సెట్ని మళ్ళీ కంబ్యాక్ చేసుకొని లాస్ పోయిందని లాస్ ఈజ్ లాస్ మొదటి నుండి స్టార్ట్ చేయడం అనేది మళ్ళీ సేమ్ స్టెప్స్ మనం మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అలా చేస్తున్నప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది బిల్డప్ అవుతుంది. 2 months 3 months కన్సిస్టెన్సీగా స్మాల్ ప్రాఫిట్స్, స్మాల్ లాసెస్, స్మాల్ ప్రాఫిట్స్, స్మాల్ లాసెస్. సో అది కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ అనేది మనలో బిల్డప్ అవుతుంది. సో అప్పుడు ఇంకా కొద్దిగా ఆల్రెడీ చిన్న ప్రాఫిట్స్ తోటి చిన్న లాసెస్, చిన్న ప్రాఫిట్స్ తోటి, స్మాల్ ప్రాఫిట్ తోటి ఉంటాం కాబట్టి మనం ఇంకొక క్వాంటిటీని యాడ్ చేయొచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి మనం పెద్ద టార్గెట్స్, డ్రీమ్స్ పెట్టుకొని మనము ప్రాక్టికాలిటీ వేరుంటుంది, మన మైండ్లో ఆలోచనలు వేరుంటాయి. సో దానికి తగ్గట్టుగా మనము స్టెప్ బై స్టెప్ ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం చేయాలి. సో ఇలా చేయాలి అని అంటే మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ట్రేడింగ్ని కంట్రోల్ చేసుకోవాలి. మన ఆశల్ని మన నిగ్రహం చేసుకోవాలి. సైకలాజికల్గా మనకు చాలా ఇంపార్టెంట్. అసలు మనం కంట్రోల్ చేసుకుంటున్నాం అంటే మనం ప్రపంచాన్ని జయించినట్టే. ఎందుకంటే మనకు బాస్ ఉండరు కాబట్టి మన స్టాక్ మార్కెట్లో ఎంతంటే అంత అమౌంట్ ఎంత క్విక్గా ఈజీగా కావాలంటే అంత మనీ ఇస్తుంది. కానీ మనం నిగ్రహంగా కంట్రోల్ చేసుకునే మైండ్ సెట్ అనేది డెవలప్ కావాలి. అప్పుడే మనము దీన్ని అచీవ్ చేయడానికి వీలు పడుతుంది. అదే ఫోకస్ ఆన్ డూ నథింగ్ అని అంటే ఒక్కొక్కసారి మనకి సెటప్ రాలేదనుకో, మనకి ఇవ్వలేదనుకో, మనం ఐడియల్గా కూర్చోగలగాలి. సిస్టమ్ ముందు కూర్చొని మనం మార్కెట్ని అబ్జర్వ్ చేయడం అలవాటు చేయాలి. సపోర్ట్ ఉందా, రెసిస్టెన్స్ ఉందా, ట్రెండ్ లైన్ ఉందా, తర్వాత మనకి ఇంకా చాలా మైండ్ సెట్లు డెవలప్ అవుతుంటాయి. సో రానంత వరకు మనం సైలెంట్గా ఐడియల్గా ఉండగలగాలి. తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయడానికి మనం ఎంత ఎక్కువ టైము ఇస్తే మనకు అంత కూల్ పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి ఏర్పడుతుంది. మైండ్ సెట్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది. అది సైకాలజీ కానీ మైండ్ సెట్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రో ట్రేడర్ కావాలంటే ఓవరాల్గా మనం ఏం చేయాలంటే మన ఓటమిని మనం అంగీకరిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు, ప్రతిరోజు. సో యాక్సెప్ట్ ఫిక్స్డ్ లాస్ అనే దాని మైండ్ సెట్ని తీసుకురావాలి. సో అలా డైలీ మనం చేస్తున్న మిస్టేక్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నిన్న కూడా చూసుకున్నట్టయితే మనకు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయింది, స్మాల్ లాసే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అదేవిధంగా సెకండ్ ట్రేడు అప్ సైడ్ తీసుకున్న కాల్. సో అక్కడ చిన్న క్విక్గా స్మాల్ స్కాల్ప్ చేసిన తర్వాత ఫిన్ నిఫ్టీ కూడా స్కాల్ప్ చేశాను. తర్వాత అంటే ఇక్కడ లాజికల్గా ఎంటర్ అయ్యాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంతవరకు 4 ట్రేడ్స్ వరకు బాగానే ఉంది. తర్వాత 5th 6th 7th ట్రేడ్స్లలో కొద్దిగా అది సైడ్ వేస్గా ఉంది. ఆ టైంలో ఎంట్రీ కావద్దు, స్లోగా వెయిట్ చేయాలి. కానీ వెయిట్ చేయకపోవడం వల్ల చిన్న ట్రేడ్ తీసుకుందాం అన్న టైంలో గ్యాంబ్లింగ్ ట్రేడ్ జరిగింది. సో 4-5 ఒక 7-8 ట్రేడ్స్ మొత్తం 1 లాట్ తోటే కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ అనేది లాజికల్గా పేషెన్సీగా లేకుండా ఉండడం వల్ల గ్యాంబ్లింగ్ ట్రేడ్ జరిగింది. సో ఈ గ్యాంబ్లింగ్ ట్రేడ్ అనేది రెగ్యులర్గా మనం తెలియకుండానే మనం చేస్తుంటాము. సో దాన్ని తగ్గించడం అనేది చేయాలి. సో దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ప్రాక్టీస్ చేస్తూ లాజికల్గానే వెయిట్ చేయడానికి ట్రై చేయాలి. సో డూ మిస్టేక్స్ బట్ రియలైజ్ చేస్తూ మన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసుకుంటూ సో ఈ ఛాలెంజ్ని మనం నెక్స్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అంతవరకు సెలవు.